హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. టర్బులెన్స్ ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్గా లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1.5 hours ఉంటుంది. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడ కూడా లేదు. కొంచెం వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో జాక్ అండ్ ఎమ్మీ అని ఒక కపుల్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు మ్యారేజ్ అయ్యాక హనీమూన్కి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేయాలనుకుంటారు. హాట్ ఎయిర్ బలూన్స్ ఉంటాయి కదా, అదే మంట పెట్టి గాల్లోకి వెళ్తారు. అలాంటి ఒక హాట్ ఎయిర్ బలూన్లో వెళ్ళాలనుకుంటారు. అక్కడికి వెళ్ళాక ఈ కపుల్స్తో పాటు పైలట్ ఉంటాడు గైస్, అండ్ ఇంకొక లేడీ కూడా ఉంటుంది. సో ఆ లేడీకి మన జాక్కి పాస్ట్లో ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. సో వీళ్ళు ఆ హాట్ ఎయిర్ బలూన్లో గాల్లోకి వెళ్ళాక నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఫస్ట్ ఈ మూవీ ప్లాట్ అయితే కొంచెం యూనిక్గా అనిపించింది గైస్. మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉండవు. సో ఒక మంచి థ్రిల్లర్ చూస్తున్నా అనే ఫీలింగ్ కలిగింది. కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వాళ్ళు ఆ హాట్ ఎయిర్ బలూన్ ఎక్కిన ఒక 10 minutesకే అర్థమైపోయింది, రాడ్ దిగబోతుందిరా బాబు అనిపించింది గైస్. నాకైతే అస్సలు నచ్చలేదు. నాకైతే చాలా బోరింగ్ అనిపించింది. అట్లీస్ట్ కొంచెమైనా ఎంగేజింగ్గా ఉన్నా కూడా యావరేజ్ అని చెప్పేవాడిని. బేసిక్గా హాలీవుడ్ మూవీస్లో స్టోరీ బాగాలేకపోయినా అట్లీస్ట్ విఎఫ్ఎక్స్ అయినా చాలా బాగుంటాయి. ఇక్కడ విఎఫ్ఎక్స్ అయితే ఎంత చీప్గా ఉంటాయంటే దీనికంటే ఆది పురుష్ బెటర్ అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్లో ఎమ్మా క్యారెక్టర్ తప్ప ఇంకా ఎవరు కూడా బాగా చేయలేదు అనిపించింది. మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ జస్ట్ డీసెంట్గా ఉన్నాయి. సో ఇఫ్ మీరు ఎక్కువ థ్రిల్లర్స్ చూడకపోయింటే, ఇక మీకు వేరే పని పాట ఏమీ లేదనుకుంటే, అంత ఖాళీగా ఉన్నామనుకుంటే అప్పుడు కూడా ఈ మూవీని చూడకండి గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 30% యాజ్ ఎ బోరింగ్ అండ్ టైమ్ వేస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇది గైస్ టర్బులెన్స్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.